My name is Avian Kashyap. I'm a life coach. Waiting bro, చాలా మంది. సో ఎలా ఉన్నారు? అది మీరు చెప్పాలి. చాలా మంది అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా ఉన్నారు అని. నేను బ్రహ్మాండంగా. ఎక్కువ మంది మెసేజ్లు పెట్టి అడిగారు ఇంకా వీడియోస్ కంటిన్యూగా ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి. అది ఈ రోజే అని చాలా గ్యాప్ వచ్చి టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో కాదు. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లైఫ్లో మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేసేస్తూ ఉంటాము. అదే మనకి శాపంగా మారిపోతూ ఉంటుంది. దానివల్ల ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, ఆఫీస్లో అయితే ఎంప్లాయీస్ దగ్గర కానివ్వండి, బాస్ దగ్గర కానివ్వండి, తలెత్తుకొని తిరగలేరు కొంతమంది దాన్ని ఓవర్కమ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. చిన్న మిస్టేక్ జరిగింది కదా అని చెప్పేసి ప్రతి చోట అవమానాలు ఫేస్ చేసి ఉండి ఆగిపోయి ఉంటే మీరు ఇవాళ కూర్చొని మాట్లాడేవాళ్ళం కాదు. అవును, అలా అని చెప్పేసి అందరూ అలా ఓవర్కమ్ అవ్వాలని లేదు. ఇవాళ నేను చెప్తున్నానండి, చిన్న ఇన్సిడెంట్స్, చాలా చిన్న ఇన్సిడెంట్స్, అది ఇంట్లో జరిగినవి, స్కూల్లో జరిగినవి, కాలేజీలో జరిగినవి, లేదా ఆఫీస్లో జరిగినవి, లేదా ఎక్కడన్నా చిన్న ప్లేసుల్లో తెలియకుండా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మనిషిని బలంగా పైకి రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఒక చిన్న మిస్టేక్, ఆ మిస్టేక్ వల్ల సొసైటీ చూపుకి దూరంగా ఉండిపోతారు కొంతమంది. అంటే అది బేర్ చేయలేక కొంతమంది స్కూల్స్, కాలేజెస్, ఆఫీసు అలా అని కాకుండా బయట ఇంట్లో వాళ్ళ ముందు కూడా చులకనైపోతూ ఉంటారు. అంటే లిటరల్గా వాళ్ళే కిల్ చేసుకునేంత స్థాయికి తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఆ నలుగురు వాళ్ళ వల్ల ఇదంతా అని చెప్పేసి లోపలే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు అలా మనిషి ఉండకూడదు. మనిషి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే అటువంటి విషయాలు కూడా ఓవర్కమ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే అటువంటి సిచ్యువేషన్ మనం ఏ యాంగిల్ నుంచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఫెయిల్యూర్కి అతి గొప్ప ఆన్సర్ సక్సెస్ అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రైట్? నేను ఒక మెటాఫరికల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అన్న దాంట్లో. ఓకే, ఏదో తప్పయింది. ఓకే, మన లైఫ్లో ఒక బ్లాక్ మార్క్ పడిపోయిందండి. బ్లాక్ మార్క్ పడుతుంది. ఇది పర్మనెంట్ మార్కర్ అండి. పర్మనెంట్ మార్కర్తో రాస్తే ఎరేజ్ చేయటం ఈజీ కాదు. ఇది మనం చేసిన తప్పు కావచ్చు, మన ఫెయిల్యూర్ కావచ్చు, లేదా మన క్యారెక్టర్ పాడైన ఒక అంశం కావచ్చు, ఒక ఇన్సిడెంట్ కావచ్చు. ఈ వైట్ బోర్డ్ అనేది మన లైఫ్లో బ్లాక్ మార్క్ పడిపోతుంది. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. నా దీన్ని మనం ఎంత ఎరేజ్ చెయ్యాలన్నా, ఎంత చేసినా, ఎంత ట్రై చేసినా అది ఎరేజ్ అవ్వదు. పర్మనెంట్ మార్కర్. ఇది పర్మనెంట్ మార్కర్. నార్మల్ మార్కర్ కశ్యప్ ఎందుకు యూజ్ చేయవు? బికాజ్ చేసే తప్పులు అంత మన నెగిటివ్ ఇంప్రెషన్ అంత ఈజీగా ఎరేజ్ అవ్వదండి సొసైటీలో. ఎగ్జాక్ట్లీ నెగిటివ్స్ ఆర్ 10 times పవర్ఫుల్ దాన్ పాజిటివ్స్ అండి. మీరు 100 పాజిటివ్లు చేయండి, ఒక్క నెగిటివ్ చేసామా వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 లీటర్ల పాయసంలో ఒక విషపు చుక్క చాలు కదండి. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దీన్ని చూస్తూ ఇంతే ఉండాలా? దీన్ని మనం మార్చలేమా? సొసైటీలో మన ఒపీనియన్ ఎప్పుడూ ఇంతేనా? అందులో మనం ఎంత మంచి చేసినా దీన్నే పట్టుకొని జనాలు చూపిస్తుంటారు. అవును, ఇదే కనపడుతుంటుంది, లాగేస్తారు కిందకి. అబ్సల్యూట్లీ. అసలు ఇంకొక స్టెప్ ఎక్కుదాం అనుకున్నా కూడా ఆ స్పేస్ వేపర్ అసలు ఆ ఆలోచన కూడా కిల్ చేసేస్తాం. అవును, ఎప్పుడు ఇదే ఎత్తి చూపిస్తుంటారు బాగా. అయితే దీన్ని ఇప్పుడు ఎంత చేసినా ఇది ఎరేజ్ అవ్వట్లా. నేను ఇందాకన్నానే, ఫెయిల్యూర్కి సమాధానం సక్సెసే. మళ్ళీ ఇదే పర్మనెంట్ మార్కర్తో నేను ఈ మిస్టేక్ మీద నేను సక్సెస్తో కవర్ చేసి నేను ఎరేజ్ చేస్తే అది మొత్తం వెళ్ళిపోతుందండి. అర్థమవుతుందా? డిసప్పీర్ అయిందా? ఇంకొంచెం సేపు రుద్దితే అది కూడా పోతుంది. సేమ్ మార్కర్గా. అవును. నేను ఈ మార్కరు, ఈ సైన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. నా మీద పడ్డ మచ్చ, ఆ మచ్చ పోవాలి అంటే మళ్ళీ అది నా వల్లే సాధ్యం, నా యాటిట్యూడ్తోనే సాధ్యమవుతుంది. ఫెయిల్యూర్ని మర్చిపోయేటట్టు చేసేది, ఫెయిల్యూర్ వల్ల జరిగిన అవమానాలకి సమాధానం మన సక్సెస్ అండి.
వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇలా పాసిబులా? ఇలా ఏదో మార్కర్ ఎగ్జాంపుల్ నేను చూపించింది చూడటానికి చాలా సింపుల్గా ఉంది, రియల్ లైఫ్లో పాసిబులా? ఇలా జరిగినాయి అని మన మైండ్ గనక మనం ప్రూఫ్ చూపించగలిగితే మన మైండ్ నమ్ముతుందండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రూ స్టోరీ. నేను చెప్పబోయే వ్యక్తి 7 ఏళ్ల వయసులో ఒక డ్రగ్ ఎడిక్ట్. కొకెయిన్ లాంటి మాదక ద్రవ్యాలకి ఎడిక్ట్ అయ్యాడు 7 ఏళ్ల వయసులో. 7 ఏళ్ళే అవ్వటానికి కారణం వాళ్ళ నాన్న ఒక డ్రగ్ ఎడిక్ట్. ఓకే, రైట్. వాళ్ళ ఫ్యామిలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యామిలీ. ఓకే, వాళ్ళ నాన్న డ్రగ్ ఎడిక్ట్. వాళ్ళ నాన్న తన కొడుకుతో బాండింగ్ ఏర్పరచుకోవటానికి తెలిసో తెలియకో, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ తన కొడుకుకి డ్రగ్స్ అలవాటు చేశాడు. ఏమవుతుంది? ఏం కాదు. ఎందుకంటే ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడల్లా హైలో ఇద్దరు కూర్చొని మంచిగా మాట్లాడుకునేవాళ్ళు. రైట్. ఎడిక్ట్ అయ్యాడు పిల్లగాడు. ఫ్యామిలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ. సో ఈ పిల్లగాడికి కూడా ఆటోమేటిక్గా మంచి ఛాన్సులు వచ్చినాయి, కొద్ది గొప్ప యాక్ట్ చేశాడు, టీనేజ్లోనే యాక్టర్ అయ్యాడు. కానీ ఈ 7 ఏళ్ల వయసులో ఉన్న ఎడిక్షన్, దట్టు డ్రగ్ ఎడిక్షన్ ఈజ్ క్వైట్ డేంజరస్ అండి. రైట్. అది కొన్ని సంవత్సరాలకు ఎక్కువైపోయి ఆ పిల్లగాడు రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకోవడం చాలా పబ్లిక్గా తెలిసింది. చాలాసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లోకి పోవటం, బయటికి రావటం, జైల్లోకి పోవటం, బయటికి రావటం. దీనివల్ల ఇందాక నేను అన్నట్టు కెరియర్ మీద బ్లాక్ మార్క్ పడిపోయింది. తన ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఉన్నా కానీ తనకి ఇక ఛాన్సులు రావటం ఆగిపోయినాయి. తను చాలా గొప్ప యాక్టర్, నేను పేరు చెప్తే తెలిసిపోతుంది, అద్భుతమైన యాక్టర్ అయినా సరే, ఆయనకి టాలెంట్ ఉన్నా సరే, ఆయన ఇందాక మీరు అన్నారే ఎన్ని ఉన్నా సరే ఒకటి పట్టుకొని వెనక్కి లాగేస్తుంటారని. చాలా మంది అండి ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది కనెక్ట్ అవుతారంటే, ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఎప్పటికీ నాకు జీవితం లేకుండా పోయింది అనుకునేటువంటి చాలా మంది ఉన్నారు. కింద కామెంట్ బాక్స్ లో ఎంతమంది పెడతారనంటే, నా కాలేజ్ డేస్లో ఇది జరిగింది బ్రో, నా స్కూల్ డేస్లో ఇది జరిగింది, మా ఇంట్లోనే ఇది జరిగింది, బయట ఒకళ్ళ వల్ల నాకు ఇలా జరిగింది, ఈ బ్లాక్ మార్క్ వల్ల. ఇవాళ మెన్ ఉమెన్ అని తేడా లేదండి. కొంతమందికి ఎంగేజ్లో ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, కొంతమందికి కొంచెం అడల్ట్ ఏజ్లో ఉన్నప్పుడు, కొంచెం పెద్ద అయిన తర్వాత లేదు, కొంతమంది పెళ్ళి అయిన తర్వాత ఇటువంటి సిచ్యువేషన్, అక్కడ నుంచి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అటువంటి వాళ్ళు చాలా మంది కనెక్ట్ అవుతారు పాయింట్కి. డెఫినెట్లీ. అయితే అంత ఇదున్నా సరే ఆ వ్యక్తికి మళ్ళీ ఆపర్చునిటీస్ రాలా. ఎక్కడికి పోయినా ఇదే చూపించేవాళ్ళు. ఆ అబ్బాయి లోపల మదన పడ్డాడు. చిన్నతనంలో తెలిసా తెలియక అదంతా పక్కన పెడదాం. నేను అది ఆ అబ్బాయి తెలియక చేశాడు అని నేను సమర్థించను, తప్పే. అయితే ఆ అబ్బాయి ఎన్ని చేసినా మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ యాజ్ అ నార్మల్ పర్సనల్ లైఫ్లో కానీ ఆయన క్యారెక్టర్ మళ్ళీ బాగుపడలా. మళ్ళీ బాగుపడింది అంటే అతని సక్సెస్తోనే. నేను మాట్లాడే పర్సన్ 1992లో చార్లీ చాప్లిన్ బయోపిక్ తీస్తే ఆయన లీడ్ రోల్ చేశారండి. ఆయన్ని చూస్తే రియల్గా చార్లీ చాప్లిన్ని చూసినట్టే ఉంది, అంత గొప్ప యాక్టర్. అటువంటి యాక్టర్, అటువంటి హీరో ఒక బ్లాక్ మార్క్ వల్ల జైల్లో గడపాల్సి వచ్చింది, సొసైటీలో గుర్తింపు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఆయన ఒక సినిమా తీస్తే దగ్గర $75 million అండి. హీఈస్ 2 times గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్. ఎవరి పేరు చెబితే ఈరోజు హాలీవుడ్లో డైరెక్టర్స్ వెయిట్ చేస్తారో, ఎవరి పేరు వింటే మార్వెల్ సిరీస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు, ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని ఒక రేంజ్కు తీసుకోపోయిన వ్యక్తి టోనీ స్టార్క్ అనే నేమ్తో, క్యారెక్టర్ నేమ్తో ఐరన్ మ్యాన్లో చేశారు. One and the only, one of the highest paid actors today in the world, Robert Jr. ఒకప్పుడు డ్రగ్ ఎడిక్ట్, ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలోనే సంచలనం అండి. ఆయన సక్సెస్, ఇప్పుడు ఓన్లీ ఆయన సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ఆయన ప్రీవియస్ చేసిన ఇవన్నీ పోయినాయి. అఫ్ కోర్స్ ఆయన మారాడండి, ఇప్పుడు కూర్చొని మళ్ళీ డ్రగ్స్ తీసుకోవట్లా, అది గమనించాలి.
ఇన్ షార్ట్ ఒక సెంటెన్స్లో చెప్పాలి, మీరు అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే, మన తప్పులు, మన ఫెయిల్యూర్స్, వాటన్నిటినీ తుడి చేయగల శక్తి మన సక్సెస్కు ఉంది. ఎస్. క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఫెయిల్యూర్ని ఎరేజ్ చేయగల శక్తి సక్సెస్కు ఉంది, మరి ఆ ట్రాన్సిషన్ అవ్వాలంటే ఎలా? మీరు అడిగింది అదే కదా, ప్రాసెస్ ఏంటి? ఇమోషనల్గా, మెంటల్గా, సైకలాజికల్గా లోపల ఏ థాట్ ప్యాటర్న్ నడవాలి. అది నడవాలి అంటే అండి, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. టోనీ స్టార్క్, రాబర్ట్ జూనియర్, ఆయన డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యాడని చెప్పాం కదా, రైట్? ఇటు నుంచి ఈ ఫెయిల్యూర్ స్టేజ్ నుంచి సక్సెస్కి రాకుండా మనల్ని ఆపే ఒక ఇమోషనల్ డ్రగ్ ఉందండి. DRUG, డ్రగ్. ఇది ఆ డ్రగ్ కంటే, కొకైన్, హెరాయిన్ కంటే డేంజరస్ డ్రగ్ అండి. ఏంటి సార్ అదే? నా దృష్టిలో 95% మంది ఈ డ్రగ్ ఎడిక్ట్సే. DRUG కదా, డ్రగ్ స్పెల్లింగ్ అదేగా. అవును. D ఫర్ డౌట్ అండి, సెల్ఫ్ డౌట్. వెరీ పవర్ఫుల్ అండి. దానంత పవర్ఫుల్ ఇది. కశ్యప్, ఆ డ్రగ్స్ తీసుకుంటే కిక్ వస్తుంది కదా, మరి డౌట్, మనల్ని మనం డౌట్ చేసుకుంటే మనకు కిక్ వస్తుందా? యాక్చువల్గా వస్తుందండి. 360 degrees వస్తుంది, మొత్తం తిరుగుతుంది. మామూలు కాదు. సెల్ఫ్ డౌట్ అండి. నేను చాలా వీడియోల్లో చెప్పా, డౌట్ అనే స్పెల్లింగ్లో DOUBT, OUT అని ఉంది, అవుట్. డౌట్ మీన్స్ యువర్ అవుట్ అండి. మనల్ని సక్సెస్ కాకుండా ఆపే అతి డేంజరస్ డ్రగ్ ఏమన్నా ఉందంటే సెల్ఫ్ డౌట్. నెంబర్ 1. నెంబర్ 2, R. అయ్యో నేను తప్పు చేసి ఫెయిల్ అయ్యానే, నా క్యారెక్టర్ పాడైందే, నా పేరు పోయిందే, నా పరువు పోయిందే, నాకు వచ్చిన ఆపర్చునిటీ పోయింది, నాకు లాస్ అయింది అన్న రిగ్రెట్ అండి. D ఫర్ డౌట్, R ఫర్ రిగ్రెట్. ఎవరైతే వాళ్ళ పాస్ట్ని చూసి ఇలా అయ్యింది అని రిగ్రెట్ అవుతుంటారో ఫ్యూచర్ ఎప్పటికీ మారదు. ఎందుకు మారదు అంటే, వాళ్ళు బతుకుతుంది పాస్ట్లోనే. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు రిగ్రెట్, అయ్యో ఇలా జరగకుండా ఉంటే బాగుండేదే, అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదే, అయ్యో రిగ్రెట్ నుంచి ఎలా బయటపడాలి అనేది చాలా నెలల క్రితం వి మేడ్ వన్ వీడియో, యూ కెన్ లుక్ ఫర్ ఇట్ అండి. సో D ఫర్ డౌట్, R ఫర్ రిగ్రెట్. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఒక ఫీలింగ్ లోపల వస్తుందండి. ఆ ఫీలింగ్ ఏంటంటే, ఫీలింగ్ ఆఫ్ అన్లక్కీ. ఎగ్జాక్ట్లీ. నాకు అదృష్టం లేదు, నాకు లక్ లేదు, నాకు ఛాన్సులు దొరకవు, ఎవరు ఆపర్చునిటీ ఇవ్వరు, నేను ఏది చేసిన యువర్ గెటింగ్ ఇట్. డౌట్ ఉండటం వల్ల నేను చెయ్యగలను అన్న నాలో ఉన్న శక్తి సామర్థ్యం కవర్ అయిపోయింది, కనపడట్లా. దాంతోపాటు మండుతున్న మంటలో పెట్రోల్ పోస్తే ఎలా లేస్తుందో, దాంతోపాటు రిగ్రెట్ యాడ్ అయింది. నా లైఫ్ ఇట్లయింది. నా డౌట్, రిగ్రెట్ ఈ రెండు కలవటం వల్ల క్రిస్టలైజ్ అయ్యే ప్రొడక్ట్ ఏంటంటే ఇదే, నాకు అదృష్టం లేదు. అవును. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే, మన మనస్థితిని బాగు చేసుకోకుండా ఇంకేదో బ్లేమ్ చేస్తాం. నా కర్మ అంతే, నా రాత అంతవరకు రాసి పెట్టింది, ఇంతే రాత. బాగులేని నా మనస్థితి అండి, గ్రహస్థితి కాదు. పరిస్థితి అసలే కాదు. మన జీవితం ఎప్పుడూ పరిస్థితి మీదో గ్రహస్థితి మీదో ఆధారపడదు. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ మనస్థితి. సో డ్రగ్, D ఫర్ డౌట్, R ఫర్ రిగ్రెట్, ఈ రెండు కలిసినప్పుడు వచ్చే అతి డేంజరస్ ఫీలింగ్ ఐఎమ్ అన్లక్కీ. ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో G ఫర్ గిల్ట్ అండి. అది విపరీతంగా మనిషిని క్యాన్సర్ కంటే దారుణంగా తినేస్తారు. చాలా పవర్ఫుల్ వర్డ్ అండి, క్యాన్సర్ కంటే దారుణం. గిల్ట్ నుంచి బయటపడాలని చాలా కష్టం. అవునండి. ప్రీవియస్ వీడియో మీరు నేను చేసింది ఒకటి ఉంది, హ్యూజ్ రెస్పాన్స్. దానికి కుదిరితే part 2 చేద్దాం. మీరు అన్కాన్షియస్గా ఒకటి అన్నారు, గిల్ట్ క్యాన్సర్ కంటే డేంజరస్ అని. అవును. క్యాన్సర్లో మందు క్యాన్సర్ సెల్ని కిల్ చేసే కెపాసిటీ మెడిసిన్కి ఉన్న, వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మెడిసిన్ క్యాన్సర్ సెల్ని హెల్దీ సెల్ని డిస్టింగ్విష్ చేయలేదు.
సో క్యాన్సర్ సెల్ని ఎంతైతే చంపుతుందో హెల్దీ సెల్స్ని కూడా అంతే చంపేస్తుంది మెడిసిన్. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అదే పెద్ద ఛాలెంజ్ నాకు తెలిసినంత వరకు. నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరైతే గిల్ట్లోకి వెళ్తారో వాళ్ళ దగ్గర మంచి గుణాలున్నా వాటి మీద ఫోకస్ పోదు, అవి కూడా స్లోగా వ్యానిష్ అయిపోతుంటాయి. ఎందుకంటే ఆ గిల్ట్ అనేది ఒక కనపడని బరువు, అది చాలా ఉంటుందండి. దీనన్నిటికీ కారణం ఏంటంటే ఫస్ట్ నా మీద నేను ఫెయిల్ అయ్యేటప్పటికి నా మీద నాకు డౌట్ వచ్చింది, నెంబర్ 1. నెంబర్ 2, అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండే అనే రిగ్రెట్ వచ్చింది. ఈ రెండు కలవటం వల్ల నాకు లక్ లేదు, నేను ప్రయత్నించట్లా. ఇప్పుడు అవును, నేను ఇచ్చే రీజన్ ఏంటయ్యా అంటే నాకు లక్ లేదు, నా కర్మ, నాకు అది కలిసి రాదు, ఇది కలిసి రాదు, అది కలిసి రాదు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఈ 3 కలవటం వల్ల గిల్ట్ వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే బయట నార్మల్ కొకైన్, హెరాయిన్ లాంటి డ్రగ్స్కి అడిక్ట్ అయితే రీహాబిలిటేషన్ ఉంది. రాబర్ట్ జూనియర్ చేసింది అదే, రీహాబిలిటేషన్కి వెళ్ళి బయటపడ్డారు. మరి ఈ మెంటల్ డ్రగ్ నుంచి బయటపడే రీహాబిలిటేషన్ ఏంటి? ఈ 4ని తుడి చెయ్యగల అత్యద్భుతమైన మెడిసిన్. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు కదా, రైట్? ఈ 4 పోవాలంటే ఈ 4ని ఒకేసారి కొట్టేగల అత్యద్భుతమైన మెడిసిన్, దాని పేరు బిలీఫ్ అండి. ఎవరిలో అయితే బిలీఫ్ రీఇగ్నైట్ అవుతుందో స్లోగా డౌట్ పోతుంది. వన్స్ డౌట్ అనేది పోవటం మొదలయ్యిందో తనలో ఉన్న ఎబిలిటీస్ తనకు కనపడతాయి. అప్పుడు నేను తప్పు చేశా అన్న రిగ్రెట్ ఉండదు. ఓకే, అయింది, ఏది అయిపోయింది, వాట్ నెక్స్ట్? ప్రయత్నం మొదలవుతుంది. ఎప్పుడైతే ప్రయత్నం మొదలవుతుందో, ఇప్పుడు బిలీఫ్తో చేస్తున్నాడు కాబట్టి వచ్చే రిజల్ట్ చాలా వేరు ఉంటుందండి. యు ఆర్ గెటింగ్ ఇట్? అప్పుడు ఆబ్వియస్గా నాకు లక్ లేదు అనే ఫీలింగ్ ఉండదు. యు ఆర్ గెటింగ్ ఇట్? ఈ లక్ అనేది క్రికెట్ మ్యాచ్లో పిచ్ లాంటిదండి. క్రికెట్ మ్యాచ్లో పిచ్ లాంటిది. పిచ్ బ్యాట్స్మెన్ కి సపోర్ట్ చేస్తుందని బౌలర్ బౌలింగ్ వేయకుండా ఉంటాడా? లేదు, పిచ్ బౌలింగ్ కి సపోర్ట్ చేస్తుందని బ్యాటింగ్ ఆపేస్తారా? కుదరదుగా. పిచ్ ఎట్లున్నా సరే ఆడాల్సిందే. ఎందుకంటే మీ చేతిలో లేదు, అంతే. లక్ అనే కాన్సెప్ట్ ఉందా లేదా, అది ఉన్నా లేకపోయినా మీ చేతుల్లో అయితే లేదు. అబ్సల్యూట్లీ లేదు. లక్ అనేది ఉందా లేదా పక్కన పెడదాం. ఒకవేళ ఉన్నా, కెన్ యూ క్రియేట్ లక్? మన చేతుల్లో అయితే లేదు. మన చేతుల్లో ఉన్న ఏకైక ఇదేంటయా అంటే పిచ్ తయారు చేయడం మన చేతుల్లో లేదు, బ్యాటింగ్ బౌలింగ్ మన చేతుల్లో. ట్రూ. యూఆర్ గెటింగ్ ఇట్? సో అది జరగాలి అంటే బిలీఫ్ ఇగ్నైట్ అవ్వాలండి, సెల్ఫ్ బిలీఫ్. రాబర్ట్ జూనియర్ ఆ ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి పోవటానికి ఆయన స్టోరీ ఒక చిన్న 10 నిమిషాల వీడియోలో చెప్పలేమండి. తెలియని వాళ్ళు చాలామందికి తెలుసు ఆయన గారి గురించి. యూ కెన్ రీడ్, యూ కెన్ లిసన్ అబౌట్ రాబర్ట్ జూనియర్. అది ఒక వీడియోలో ఆయన గురించి చెప్పే ఇది కాదు, చాలా పెద్ద ఇది. బట్ ఇన్ షార్ట్ ఒక లైన్లో చెప్పాలంటే ఇటు ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి అయిన ట్రాన్సిషన్ అద్భుతం. ఆయనకు ఉపయోగపడినవి 2 అండి. ఒకటి బిలీఫ్, నెంబర్ 2 ఇమోషనల్ స్టెబిలిటీ. మనం ప్రతిసారి బీ యువర్ సెల్ఫ్ అంటుంటాం. ఆ బీ అంటే ఏంటి? బీ ఫర్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ హ్యావ్ ఇమోషనల్ బ్యాలెన్స్. ఒకటి, నేను చెయ్యగలను అన్న నమ్మకం నాలో ఉండాలి. నెంబర్ 2, చెయ్యగలను అన్న నమ్మకం ఉండి నేను ముందుకెళ్తున్నా, అయినా ఎక్కడో ఏదో తేడా కొడుతోంది, పరిస్థితులు కలిసి రాలా, అప్పుడు పడిపోకుండా ఉండాలి అంటే నాకు ఇమోషనల్ స్టెబిలిటీ ఉండాలి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? బిలీఫ్ ఎవరికైతే ఉండదో వాళ్ళు హ్యాండ్ బ్రేక్ వేసి కారు నడుపుతున్నట్టు. రీసెంట్గా మీరు కారు కొన్నారుగా, పార్టీ ఇస్తాను. ఎప్పుడే కదా వచ్చింది, షూట్ అయిపోయాక నిలిపోదాం. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసి యాక్సిలరేషన్ ఎంత ఇచ్చినా ఇంజిన్ పాడవుతుంది తప్ప బండి ముందుకు గలదు. ఎస్ ఆర్ నో? ఆ హ్యాండ్ బ్రేక్ డౌట్ అండి. యు ఆర్ గెటింగ్ ఇట్? బిలీఫ్ ఎప్పుడైతే ఉంటుందో యాక్సిలరేషన్ ఉంటుంది లైఫ్లో. అవును, రైట్? ముందుకెళ్తాం. నెంబర్ టూ నేను ముందుకెళ్ళినప్పుడు పరిస్థితులు అనుకూలించకపోతే పడకుండా ఉండాలి అంటే ఇమోషనల్ స్టెబిలిటీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ సో మచ్.